కార్యకర్తలు వైసీపీ నాయకులే వచ్చిన బస్తాలు దోచుకెళ్ళిపోతున్నారు అని ఏ రైతు రోడ్డు ఎక్కలేదు. అప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఎక్కడ లోపం, ఎవరికి అవగాహన కొరవడుతుంది? అంటే బేసిక్గా అప్పుడు జగనట్ట తినివ్వలేదు, తనేం పొలిటికల్ గవర్నెన్స్ చేయలేదు. అప్పుడు తినాలనుకుంటే తినచ్చు ఆర్బీకేల ద్వారా, బెల్ట్ షాపులే తినచ్చు కదా, ఇసుకే తినచ్చు కదా. అవే కూడా యూరియా కూడా వాళ్ళు కావాలంటే యూరియా బస్తాలు పక్కదారి పట్టించవచ్చు, విత్తనాలు పక్కదారి పట్టించుకోవచ్చు. కానీ అప్పుడు ఆర్బీకేలు ఉన్నాయి, స్వయంగా రైతులకు అందించారు. అదెందుకండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళు ఏది కావాలన్నా సరే అధికార పార్టీ నాయకుడితో చెప్పించుకుని పని చేయించుకుంటే కానీ డబ్బులు అవట్లే. అక్కడ నాయకుడికి ఇవ్వాలా, అది ఉద్యోగికి ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. అది వాళ్ళలో కూడా తప్పట్లేదట, అది సొంత పార్టీ వాళ్ళకి కూడా తప్పట్లేదట ఆ పరిస్థితి. కొన్ని చోట్ల వాళ్ళకి కొంతమంది ఓపెన్ అవుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు, అంతే కారణం. అదే నేను అంటోంది. అప్పుడు వాలంటీర్ దగ్గరే మనకు పని అయిపోయింది, ఇంటికి వచ్చింది. మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసారు కదా అక్కడ. ఇది అంతే బేసిక్గా. ఇక్కడ సమస్య ఏంటంటే రైతు సమస్య చాలా సీరియస్. మనకు అన్నం పెట్టి అన్నదాత అన్న సంగతి మర్చిపోతున్నాం. మళ్ళీ రేపు ఉపన్యాసం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు భారీ ఉపన్యాసం ఇస్తారు. అసలు రైతంటే దేవుడు, రైతంటే వెన్నుముక, రైతంటే వెలుగు, ఇవన్నీ చెప్తారు. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి, ఈవెంట్ మేనేజ్మెంట్. బట్ సమస్య ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి వే ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లా వస్తున్నదంటే వెంటనే పరిష్కారం ఉండేది. ఇప్పుడు పరిష్కారం ఏం చేశారంటే, మొదటి